As our humble offering to Dr. Balamurali Krishna, I would like to say that in our Carnatic Heritage project, where as a family we are recording all known Carnatic music in a teaching format. So far we have recorded more than 1,000 compositions, and I am glad to say that Dr. Balamurali has recorded 5 compositions in a teaching format in that project. If you want to learn from Balamurali 5 compositions, you can go to carnaticheritage.in and learn from him. You can loop it hundreds of times and learn from him. This is what I want. This is our appreciation. జూలై 10, 2022 మరపురాని రోజు. ప్రఖ్యాత గాయకుడు, భారతదేశ వాసులందరూ అభిమానించే అపురూపమైన సంగీత నిదానము, పద్మ పురస్కార గ్రహీత, శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి జయంతి సందర్భంగా శ్రీమతి పద్మ తాతపూడి గారు ఐరోలి బాలాజీ మందిరంలో ఏర్పాటు చేసిన సంగీత నృత్య నాట్య విభావరి ఎవరూ ఎదురు చూడని విధంగా అత్యద్భుతంగా జరిగింది. లెక్కకు 21 మంది కళాకారులు పిలిచిందే చాలని వచ్చి వారి హృదయాంతర్గతమైన నాద, లయ, సంగీత విన్యాసములతో స్వర్గీయ కీర్తి శేషులు శ్రీ బాలమురళీ కృష్ణ గారిని మనసారా పూజించారు. అక్కడ ఉన్నవారు, విన్నవారు ఆ అనుభవంలో మునిగి తేలి ఏ ఇంద్ర సభలోనో ఉన్నామని భావించే విధంగా ఆ సాయంత్రం గడిచింది. అక్కడ ఉండటం, వినటం నేను, లలిత మా జీవితంలో ఒక మరవరాని రోజుగా భావిస్తున్నాము. కర్త కార్యత అయిన పద్మ గారిని మెచ్చుకోకుండా ఉండలేము. ఏ భోజరాజునో అయితే అక్షర లక్షలు అక్కడే సమర్పించేవాణ్ణి. కిసి ప్రప్రథమంగా గురు హేమ బాలసుబ్రహ్మణ్యం గారు, వారి శిష్యులకు శరణ్య కు, సహన కు, సరయు వేణువుపై దీక్షితారు కృతి, వాతాపి గణపతిం భజే, హంసధ్వని రాగం, ఆది తాళం పాడి ఆ సభ స్థాయినే పెంచేశారు. అంత చక్కటి ఆశ్వాసనంతో మొదలైన ఏ సభ విజయవంతం కాదు. ఆ పిమ్మట శ్రీమతి సంగీత విదుషీమణి చందన బాలగారు బాలమురళి గారు స్వయంగా వ్రాసి స్వరకల్పన చేసిన హనుమా హనుమా అనే కృతి, సరసాంగి రాగం, ఆది తాళం పాడి అందరి హృదయాలను వీణ మీటినట్లు మీటారు. ఈ కృతి ఎంతో శబ్దాలంకారము అనుప్రాసలతో నిండియుండి హనుమ నామజపం రామనామ జపానికి ఏ మాత్రం తీసిపోదని, చిరంజీవి అయిన హనుమ ఇప్పటికీ ఎక్కడెక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆనందాశ్రువులు కారుస్తూ రాముడిని సేవిస్తూ ఆ భక్తుల మధ్యనే ఉంటాడనే వాక్యానికి తార్కాణం మా ఆనందాశ్రువులే. ఆ తరువాత చందన గారు సంత్ తుకారాం విరచితమైన ఒక అభంగ్, తుకారాం పండరి వెళ్ళాడు, తిరిగి రాలేదు అంటే పాండురంగ విట్ల స్వామిలో ఐక్యమైనాడని చెప్పటం, పాడుతూ అందులో శ్రీ బాలమురళి గారి పేరుతో సహా సహజంగా అతికినట్లు పాడారు. ఈ అనుభవాన్ని విశ్లేషించటానికి నా దగ్గర పదాలు లేవు. ఆ తరువాత కుమారి కీర్తన, వరుగా వరుగా అనే కీర్తన పాడింది. ఈ కీర్తన బాలమురళి గారు రచించి పంతువరాళి రాగం, ఆది తాళంలో స్వరపరచినదే. ఎంత బాగా పాడిందో, ఎవరీ పిల్ల అనుకున్నాను, తర్వాత గాని తెలియలేదు. అటు పిమ్మట గురు జయశ్రీ రాజగోపాలన్, వారి కూతురు ఐశ్వర్య, అల్లుడు హరీష్ వెంకటేశ్వరన్, కొడుకు ఆదిత్య రాజగోపాలన్ సభను అలరించారు. ఇదొక సంగీత నృత్య నాట్య కళలకు అంకితమైన మ్యూజికల్ ఫ్యామిలీ. మొదట హరీష్ గారు బాలు రచించి స్వరపరచిన మహనీయ మధుర మూర్తే, మహతి రాగం, రూపక తాళం పాడారు. బాలమురళి గారు స్వరపరచిన గమకాలు, పోకడలు సహవాద్యం చేసిన వయోలిన్ కళావేత్తి శ్రీమతి మంగళా వైద్యనాథన్, మృదంగం పైన ఆదిత్య రాజగోపాలన్ గార్లకు పెద్ద పరీక్షయే. ఒక్కొక్క చరణము పాడి మంగళం గారు ప్రక్కన మధ్యలో మ్రోగిస్తున్న ఆదిత్యను హెచ్చరిస్తూ, అతడు అద్భుతంగా వాయిస్తే ఒక మనోహరమైన చిరునవ్వుతో వృద్ధిలోకి వస్తున్న ఆ యువ మృదంగ వాదకుని అభినందిస్తూ, ఆహా ఏమని చెప్పుదుము ఆ అనుభవము. శ్రీమతి పద్మ గారి గొప్పతనం ఏమిటంటే ఒక సంగీత కుటుంబంలో ఒక వ్యక్తిని ముందర వేదికపై పరిచయం చేసి ఆ తరువాత ఆ వంశీకులను మన ముందర ఎలా ప్రవేశపెట్టారంటే, ఒక్కొక్క సంగీత నృత్య కళాఖండము ఒకదాన్ని మించి ఒకటి మనలను ఆనంద సోపానాలు ఒక్కొక్కటి ఎక్కిస్తూ, మనమెక్కడ ఉన్నామో తెలియని స్థితి, సాక్షాత్తు ఆ వెంకటేశ్వరుని ఆస్థానంలో అంటే వైకుంఠంలో అమర్చిన సంగీతశాలలో కూర్చుని గంధర్వులు గానము చేయగా, అప్సరసలు నృత్యము చేయగా, వారందరూ
మేము ఇక్కడే స్వామిని నిత్యము కొలుస్తూ ఉండే బాలమురళి గారి శిష్యులమండి అని పరిచయము చేసుకుంటే విస్తుబోయి, మనం మాత్రం ఇంటికి ఎందుకు పోవాలి, ఇక్కడే ఉండిపోదాము అనుకునేట్లు చేశారు. ఆహా, ఏమి మా భాగ్యము! అలాగే హరీష్ గారు పాడిన తరువాత సభాప్రవేశము చేసిన వారు, ఇందాక చెప్పానే కుమారి కీర్తన ఎవరో అని మనో విభ్రమంలో పడ్డామే, ఆ అమ్మాయి తల్లిదండ్రులు శ్రీమతి మంగళం కృష్ణమూర్తి, వాగ్గేయకారుడు శ్రీ కృష్ణమూర్తి గారు. మంగళం గారు గానలోల ఎంతో అద్భుతంగా పాడారు. వేరే చెప్పాలా? ఈ కృతి బాలమురళి రచనే. రాగమాలిక, గమనాశ్రమ, ఆహిర్ భైరవి, ఆభోగి, మాయామాలవగౌళ, మధ్యమావతి ఇవి రాగాలు, ఆది తాళం. పాడేవారే పారవశ్యం చెందితే వినేవారు సాక్షాత్ నాదతను ననిశం భజించే ఆ శివ సన్నిధిలో సమాధి స్థితిలో అతిశయ ఆనందమందులై తమను తాము మరచిపోతారు గదా. గానలోలుడైన శివమూర్తిని కొలిచిన తరువాత ఆదిపరాశక్తి ఆ అమ్మ కరోనా కావాలి కదా. అలాగే శ్రీ కృష్ణమూర్తి గారు బాలమురళి విరచిత ఓంకార ఆకారిని గానం చేసి ఆనందానికి అవధులు లేవు అని నిరూపించారు. లవంగి రాగం, ఆది తాళం. కార్యక్రమం పూర్తి అయిన తరువాత ఈ కుటుంబ సభ్యుల పరిచయం చేసుకుని ధన్యులమైనాము. మహాత్ముల సాంగత్యమే సంస్కారానికి ఆధారము కదా. వీరికి శ్రీ దక్షిణామూర్తి పిల్లై గారి మృదంగ వాద్యము, శ్రీమతి వైద్యనాథన్ గారు వయోలిన్ సహవాద్యం చేశారు. ఆ తరువాత మన తెలుగు గాయని లక్ష్మీ శ్రీమతి రాచకొండ మూర్తి గారు సొగసు నీ సొమ్ము అనే కీర్తన పాడారు తన సహజ సుందరమైన గాత్రంతో. కళ్యాణి రాగం, ఆది తాళం. తెలుగు సంగీత విద్వాంసులు తమిళ గాయకీ మనులకెంతమాత్రం తీసిపోరని నిరూపించారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి జయశ్రీ రాజగోపాలన్ గారిని పద్మగారు సభకు పరిచయం చేశారు. ఆవిడ భరతనాట్యం గురుశిరోమణి. నాట్యం చేసి తాను గురువెందుకయ్యారో చేసి చూపించారు. వెనువెంటనే జయశ్రీ గారి పుత్రిక శ్రీమతి ఐశ్వర్య హరీష్ గారు, తమ్ముడు ఆదిత్య మృదంగం పైన, శ్రీమతి వైద్యనాథన్ గారు వయోలిన్ పైన సహవాద్యం చేయగా బాలమురళి గారు రచించి స్వరకల్పన చేసిన నగాత్మజ మనోహరం అనే కృతి చలనాట రాగం, ఆది తాళంలో పాడారు. బహుముఖీన ప్రజ్ఞావంతులైన ఈ రాజగోపాలన్ కుటుంబము వారు దివ్యాశీస్సులు పొంది మరీ భరత భూమిలో పుట్టారు అనటంలో ఏమీ ఆశ్చర్యపడనక్కరలేదు. ఇక శ్రీమతి పద్మ తాతపూడి గారు, బాలమురళి గారు కంపోజు చేసిన బంగారు రవళి అనే కీర్తనకు కూచిపూడి నృత్యం చేశారు. గురువులు శ్రీ రామచంద్ర మూర్తి గారి పర్యవేక్షణలో. అంగాంగం జీర్ణించుకుపోయిన కళా ప్రదర్శన. ఆమె నృత్యం చూస్తూ ఉంటే మా ఎదుటనున్నది 25 ఏళ్ల క్రిందట మేము ఇండో అమెరికన్ అసోసియేషను వారి సభలో చూసిన మెరుపు తీగే. సెహబాష్! అత్యద్భుతమైన నృత్య కళా ప్రదర్శనలు. అప్పటికే కార్యక్రమం చాలా సేపు నడిచింది. భోజనం ఆఖరికే తీపి వడ్డిస్తాము కదా. అలాగే 1 కాదు 2 నృత్య ప్రదర్శనలు. మొదటిది భరతనాట్యం, భరతముని ప్రణీత నాట్య శాస్త్రం థియరీ టెక్స్టు పుస్తకమైతే, కుమారి అనన్య హెగ్డే భరతనాట్య ప్రదర్శన భరతుడేం చెప్పాడో దానికి ప్రాక్టికలు పరీక్ష వంటిది. ప్రతి ముద్ర, భంగిమలు, హస్త విన్యాసాలు, ఆంగికము, ఆహార్యము, సాహిత్యము ఒక పేటలో మెలిపెట్టినట్టు అనన్య సార్థక నామధేయురాలై, ఆ అమ్మాయి బాలమురళి గారి తిల్లానకు చేసిన న్యాయం అనన్య సాధ్యం. ఈ నాట్యం ఎంత బాగుందంటే, నేను ఆఖరి దాకా వేచియుండి, కుమారి అనన్యకు గురువైన శ్రీమతి ఆశా సునీల్ కుమార్ గారిని నన్ను పరిచయం చేసుకుని, ఒక విద్యుల్లతను ఆకాశం నుండి పట్టి తీసుకొని ఆ లైట్నంకు నాట్యం ఎలా నేర్పారని అడిగాను. రెండవది అనూహ్యం. ఏ నాట్య ప్రదర్శనలోనూ ఎప్పుడూ చూడలేనిది అప్పుడు చూడగలిగాము. ఒడిస్సీ నాట్య గురు శ్రీమతి నివేదితా ముఖర్జీ గారు తన క్లాసులు నిర్వహించుకోవటంలో సమయము మించిపోగా, ఎలా ఉన్నది అలా వచ్చేసి ఒడిస్సీకి కావలసిన ఏ ఆహార్యము అలంకరించుకోకుండా బాలమురళి గారు పాడిన జయదేవుని అష్టపది, లలిత లవంగ, ద్విజవంతి రాగం, ఝంపతాళం, రికార్డు ట్రాక్ పెట్టుకుని వళ్ళు గగురు పొడిచే విధంగా ఆ నవ యౌవన బాలకృష్ణుడు మన ముందే ఉన్నట్లు భ్రమింపజేశారు. నిజమైన కళకు లక్ష్యం రసోత్పత్తి. వాగ్గేయకారుడు, స్వరకల్పన చేసిన సంగీత శాస్త్రజ్ఞుడు,
గాయకుడు ఈ ముగ్గురి ధ్యేయం ఒక్కటే, చూచిన వారికి, విన్న వారికి, సాహిత్యంలో ఉన్న సారం తెలిసిన వారికి, ఆ భావాన్ని ఆంగికంగా, హావభావములు వాగ్గేయకారుని మనోరథ సంచారాన్ని వెలిబుచ్చగా, రాగ తాళలయ సంధానమైన తన నాట్యాన్ని, నట్టువాంగంతో, మృదంగతాళ ప్రక్రియతో మేళవించి ఆ వేదికపై రసోత్పత్తి గావించి, ఆ కృష్ణమూర్తిని మన ముందు నుంచోపెట్టి సాధిస్తేనే రసో వైసః అనే వేదవాక్యం సార్థకమవుతుంది. అదే సాధించింది శ్రీమతి నివేదిత. కొస మెరుపులు. శ్రీమతి మేఘన అరుణ్ గారు మోహిని ఆట్టం ప్రదర్శన చేశారు. త్యాగరాజస్వామి కృతి క్షీరసాగర శయన, దేవగాంధారి రాగం, ఆదితాళం. పాడినది బాలమురళి గారు. చాలా రాణించింది. తరువాత గురు శ్రీమతి రంజన ఫడ్కే గారి శిష్యురాలు కుమారి ఊర్వి సుఖి కథక్ నృత్యం చేశారు. ముగిసే సభకు నీరాజనంగా సమర్పించిన ఈ నృత్యానికి హృదయం స్వాతి తిరునాళ్ గారి అపురూపమైన హిందీ రచన జమునా కినారే, మధువంతి రాగం, ఆదితాళం, బాలమురళి గళం చాలా బాగుంది. మీకెలాగుందో గాని మాకైతే ఇంటికి వెళ్ళాలనిపించలేదు. పద్మ గారికి సహస్రాధిక ధన్యవాదములు. తా. పుచ్చా వెంకటరమణ. నవీ ముంబైలో మొదటిసారిగా కర్ణాటక సంగీత సమ్రాట్ పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ 92వ జయంతి ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించారు. ముంబై చెంబూర్, సాన్స్ కాలిఫోర్నియాలో ఉన్న దేవి ఫైన్ ఆర్ట్స్, నవీ ముంబై ఐరోలిలోని బాలాజీ మందిరం ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముంబై తెలుగు బ్రాహ్మణ సంఘం కో స్పాన్సనర్ గా వ్యవహరిస్తోంది. ఐరోలి బాలాజీ మందిరంలో జరిగిన మంగళంపల్లి బాలమురళీ కృష్ణ జయంతి ఉత్సవాలలో 18 మంది కళాకారులు వినూత్నంగా నివాళులు అర్పించారు. వీరిలో ముఖ్యంగా 6 శాస్త్రీయ సంగీతకారులు, 6 శాస్త్రీయ గాయకులు, 6 శాస్త్రీయ నృత్యకారులు బాలమురళీ కృష్ణ రచించి, స్వరపరిచిన కీర్తనలను పాడటంతో పాటు, నృత్యం చేసి ఆయనకు వినూతనంగా నివాళులు అర్పించారు. ఈ సంగీతం, నాట్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకు అన్నాయి. ముఖ్యంగా లక్ష్మీమూర్తి గానం చేసిన సొగసు నీసొమ్ము, చందన బాలకళ్యాణ్ హనుమ హనుమ, తమిళ కీర్తన కృష్ణమూర్తి పాడిన వరుగా వరుగాలతో పాటు విట్టల ఆభంగం తదితరాలతో పాటు నాట్య ప్రదర్శనలు అందరినీ మంత్రముగ్ధులను చేశాయి. దక్షిణామూర్తి, ఆదిత్య రాజగోపాలన్ మృదంగాన్ని అందించగా మంగళ వైద్య సన్ 17 జూలై 2022. మణి రాష్ట్ర త్య కాల అని టెడ్ టు సాక్షి ఏఈఎల్యూ ఓన్లీ https://epaper.saxhi.com/c/69233845 నాత్ వయోలిన్ సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా హాజరైన సుప్రసిద్ధ వ్యత్యకారిణి, పద్మభూషణ్ డాక్టర్ పద్మా సుబ్రమణ్యం శిష్యురాలైన డాక్టర్ జయశ్రీ రాజగోపాలన్ తో పాటు కూచిపూడి నాట్యాచార్యులు ఎంఎస్ఆర్ మూర్తి, బాలాజీ మందిరం ధర్మకర్తల మండలి సభ్యులు ఎంవిఎస్ మూర్తి, ముంబై తెలుగు బ్రాహ్మిన్స్ సంఘం కార్యవర్గ సభ్యులైన పద్మతాత పూడిలు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం శరణ్య బాలచంద్రన్, సహన సుకుమార్, సరయు అనంతరామన్లు వినాయక ప్రార్థన పాడి కచేరి ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్యాతిథితో పాటు ఇతర వక్తలు బాల మురళీకృష్ణ వైశిష్ట్యంతో పాటు వారితో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న అనుభూతులను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జయశ్రీ రాజగోపాలన్ తో పాటు నిర్వాహకులైన ముంబై చెంబూర్, దేవి ఫైన్ ఆర్ట్స్ ఫౌండర్ డైరెక్టర్ పద్మ తాతపూడి, నవీ ముంబై ఐరోలిలోని శ్రీ బాలాజీ మందిరం ఫౌండర్ ట్రస్టీ ఎంవిఎస్ఎన్ మూర్తి, కోస్పాన్సరైన ముంబై ఐరోలి తెలుగు బ్రాహ్మణ్స్ సంఘం కార్యవర్గ సభ్యులు పాపయ్య రాజు, చందన బాలా కళ్యాణ్, పిఎస్ కృ అష్ణమూర్తి, ఆర్ లక్ష్మీమూర్తి, ఐశ్వర్య హరీష్, కీర్తన కృ అష్ణమూర్తి, ఎంఎస్ఆర్ మూర్తి, మేఘ్న అరుణ్, నివేదిత ముఖర్జీ, సునీల్ కుమార్ తదితరులతో పాటు భారీ
డాక్టర్ బాలా మురళీకృష్ణ 92nd బర్త్డే 10th జులై 2023 శుభోదయం. నిన్నటి రోజు ఆషాఢ ఏకాదశి శుభపర్వాన ఐరోలి శ్రీవెంకటేశ్వర స్వామి మందిరంలో సాయంకాలం ఒక ప్రక్క స్వామివారికి అంగనలందరూ శృంగారంబుగా భక్తి ప్రపత్తులతో విష్ణు సహస్రనామ పారాయణతో తలసీ పూజ. తదుపరి శ్రీమతి పద్మా తాతపూడిగారు మన బాలమురళి గారికి నివాళి సమర్పణ అత్యంత మంగళకరముగా కన్నులు పండుగ వీణులకు విందుగా నృత్యగాన సభ రాజసభ రఘురామ సభ ను మరపిస్తూ ఎన్నెన్నో వివిధ రకములైన బాలమురళిగారి స్వీయ రచనలతో మధురాతిమధురముగా గాయక గాయనీమణులు తమ గాత్ర మాధుర్యముతో భక్తిభావముతో తాదాత్మ్యముతో అత్యద్భుతంగా ఆలపించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఇక నృత్య ప్రదర్శన భరతనాట్యం, ఒడిస్సీ, కథక్, భరత నృత్యం, కూచిపూడి. వీరు కూడా బాలమురళి వారి స్వీయ రచనలు, వారే పాడిన వాటికి నృత్య ప్రదర్శన. అందులో లలితలవంగ అష్టపది నీలిమా ముఖర్జీగారు ఏమాత్రం ఆహార్యం, అలంకరణ లేకుండా బాలమురళిగారి స్వరానికి అత్యంత అద్భుతంగా చేసిన నృత్యం 6 నుండి 9:30 వరకు. అయినా అయ్యో అప్పుడే అయిపోయిందా అనిపించింది. ఈలాటి మహత్కార్యం కేవలం కళాభిమానులు శ్రీమతి పద్మా తాతపూడిగారు మాత్రమే చేయగలరు. వారికి ధన్యవాద శతములు. లలితారమణ.